ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. కూతురు ఎలా ఉందో ఏంటో అని చూసుకోవడానికి మా నాన్న వాళ్ళు గర్వపడేంత ఘనకార్యం ఏం చేయలేదు. నేను తల కొట్టేసి వాళ్ళకి తల వంపులు తెచ్చాను. అలాంటి నన్ను చూడడం కోసం ఎందుకు వస్తారు మా నాన్న? అంటే ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవడం నువ్వు చేసిన తప్ప? అడుగుతుంటే మౌనంగా ఉన్నావేంటి? మౌనంగా ఉన్నావు అంటే నన్ను పెళ్లి చేసుకోవడం తప్పనే కదా అర్థం. నేను మౌనంగా ఉన్నా, నోరు తెరిచి మాట్లాడినా నీకు ఏది సమాధానం కావాలో అదే తీసుకుంటావు కదా. అంటే ఏంటి ఉద్దేశం? నన్ను అర్థం చేసుకోవడం నీకు చేత కాదు అని అంటున్నాను. ఎందుకు అర్థం చేసుకోను? నిన్ను అర్థం చేసుకున్నాను, మీ నాన్నని అర్థం చేసుకున్నాను. నువ్వు బాధపడుతున్నంత బాధేం లేదు మీ నాన్నకి. ఆయన చిన్న కూతురు, అదే మీ చెల్లెలు పెద్దంటి కోడలు అయిపోయింది కదా. ఈ దెబ్బతో మీ నాన్నకు పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది. ఇప్పుడు తప్పగా ఏమన్నానని అలా ఉరిమి చూస్తున్నావు? నువ్వేమో ఇక్కడ డాడీ అని టాటూ చూసి బాధపడుతున్నావు. అక్కడ మీ నాన్న చిన్న కూతుర్ని అల్లుణ్ణి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అలాంటోళ్ళ గురించి ఆలోచించడం, బాధపడడం, కన్నీళ్లు కార్చడం అనవసరం. బాధపడితే బాధపడు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో నీకేదైనా దిక్కుంది అంటే అది నేనే. నీకిక వేరే దిక్కు లేదు, దారి లేదు. నా ఇంట్లో కూర్చొని నా తిండి తింటూ మీ నాన్న గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇక్కడ కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చిరాకేస్తుంది. ఇంట్లో ఆడది ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అంటారు. ప్రస్తుతానికి మాకున్న దరిద్రం చాలు. నువ్వు అనవసరమైన విషయాల గురించి ఏడుస్తూ ఆలోచిస్తూ మాకున్న దరిద్రాన్ని ఇంకా పెంచకు. ఈ ఇంట్లో ఏడుపులు తప్ప ఏం మిగల్లేదు. నా బతుకే ఇలా ఏడ్చింది. నేను ఏడవకుండా ఎలా ఉంటాను? నీకు సంతోషంగా ఉండడం చేత కాదు, అందుకే ఏడుస్తున్నావు. ఏం చూసుకుని సంతోషంగా ఉండాలి? కట్టుకున్నవాడు చూపిస్తున్న ప్రేమను చూసి సంతోషపడాలా? బాధ్యతగా ఉండాల్సిన భర్త ఫ్రెండ్స్తో చేసే ఆకృత్యాలు చూసి ఆనందపడాలా? లేదంటే అమ్మ స్థానంలో ఉండి అక్కును చేర్చుకోవాల్సిన అత్త ఆడపడుచుల మాటలు తలుచుకుంటూ సంతోషంగా ఉండాలా? బంగారం లాంటి ఫ్యామిలీని వదిలేసి వచ్చి నీళ్లు లేని బావిలో దూకినట్టు దూకిన నేను ఈ కొంపలో ఏం సంతోషం ఉందని సంతోషంగా ఉండాలి నేను? అంత కష్టంగా ఎవరు ఉండమన్నారు నిన్ను? వెళ్తావు వెళ్ళు. నిన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఈ రోషానికేం తక్కువ లేదు. అయ్య గురించి మాట్లాడితే చాలు తెగ ఫీల్ అయిపోతుంది. అసలు కూతురుని ఇలా వదిలేసి వెళ్ళిపోయేవాడిని తండ్రి అంటారా? మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండ చెప్తున్నా. మాట్లాడతాను. ఒక్క మాట కాదు, 100 మాటలు మాట్లాడతాను. ఏం చేస్తావు? మా నాన్న గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు చేసుకో, నేను మాట్లాడతాను. మీ నాన్న ఏమన్నా తోపా? మీ నాన్నకి ఏమైనా కొమ్ములున్నాయా? మా నాన్న గురించి నీకు చెప్పడం వేస్ట్. తన గురించి వినే అర్హత కూడా నీకు లేదు. దీనికి నాకంటే వాళ్ళ నాన్నే ఎక్కువైపోయాడు. చెప్తాను. రమణి, ఏం చేస్తున్నావు? టైం ఎంతైందో చూసావా? 8 అయింది. ఇంకా భోజనాలు రెడీ అవ్వకపోతే ఎలా రమణి? మీకున్న ఈ మాత్రం కంగారు నాకు ఉందండి. మొత్తం రెడీ చేసేసానండి. డైనింగ్ టేబుల్ మీద సర్దడం ఒక్కటే మిగిలింది. త్వరగా రెడీ చేయరమణి. అలాగేనండి. ఎందుకు నాన్న అమ్మని కంగారు పెడుతున్నావు? అమ్మ ఏమైనా ఖాళీ కూర్చోనుందా? ఉదయం నుంచి ఆ పని ఈ పని అని ఉరుకులు పరుగుల మీదే ఉంది కదా. మీరు టీచర్ లాగా బెత్తం పట్టుకొని తరుముతుంటే ఎలా నాన్నా? అమ్మ కాళ్ళకేమైనా చక్రాలున్నాయా? అలా చెప్పవే బాబు. ఉన్న చోట ఉండనియట్లేదు, చేసే పని చేయనివ్వట్లేదు. నువ్వన్నట్టు కాళ్ళకి చక్రాలున్నా ఈయన వేగానికి పరిగెత్తలేకపోతున్నాను. ఏంటే తల్లి బిడ్డ కలిసి నా కొడుకు మీద పడ్డారు? అల్లుడికి అసౌకర్యం కలిగించకూడదనే బాధ్యతతోనే కదా మిమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నాడు. కావాలని చేయట్లేదు కదా. కొడుకుని ఒక్క మాట కూడా అన్నేవు కదా అలివేని. నిన్ను
కరెక్ట్గా భోంచేసే సమయానికే కరెంటు పోయిందే. ఏమిటోరా, ఈ మధ్య కరెంట్ ఎప్పుడు తీస్తాడో కూడా తెలియటం లేదు. వారంలో 2-3 రోజులు ఇదే పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అసలే అల్లుడు గారు భోంచేయడానికి ఆలస్యం అయింది అనుకుంటుంటే ఈ కరెంట్ ఒకటి ఎప్పుడొస్తుందో ఏంటో. మొన్నైతే 1.5 గంట పాటు రాలేదురా. ఈ రోజు ఏ టైంకి వస్తుందో ఏంటో. ఏంటమ్మా అన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇంతకాలం బాగా తిరిగిన ఫ్యాను అల్లుడు గారు రాగానే ముందుకేసుకుంది. ఇప్పుడేమో భోజనాలు తినే సమయానికి కరెంటు పోయింది. అల్లుడు గారు ఏమనుకుంటారో ఏంటో. ఎందుకనుకుంటారు నాన్న? ఇదేమైనా మనం పనిగట్టుకొని చేస్తున్నామా? మన చేతిలో ఉన్నది కాదు కదా. కరెంట్ అన్నాక వస్తుంది పోతుంది. ఆ మాత్రం ఆయన అర్థం చేసుకోలేరా? మీరెందుకు నాన్న అన్నిటికీ టెన్షన్ పడుతుంటారు? మీరు ప్రశాంతంగా ఉండండి. అది కాదమ్మా, కరెంట్ రాకపోతే అల్లుడు గారు ఎలా భోంచేస్తారు? కరెంట్ రాకపోతే ఏంటి నాన్న, మనమందరం వెన్నెల్లో కూర్చుని భోంచేద్దాం. వెన్నెల్లోనా? మనకంటే అవన్నీ అలవాటమ్మా. అల్లుడు గారు ఎలా తింటారు? తింటారులే నాన్న. మనందరం వెన్నెల్లో భోంచేసి ఎన్నేళ్ళయిందో. ఇంతకాలానికి మళ్ళీ అవకాశం వచ్చింది. కాదనకండి నాన్న. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ ఇవన్నీ మన వరకు ఓకే. అల్లుడు గారి గురించి ఆలోచిస్తుంటేనే నాకెందుకో ఇబ్బందిగా ఉందమ్మా. ఏసీల్లో పెరిగిన మనిషిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టి ఇబ్బంది పెట్టామనే ఫీలింగ్ ఉందమ్మా. అల్లుడు గారికి లేట్ అవుతుందని మీరే అంటారు. ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడేం చేయాలో పోనీ మీరే చెప్పండి. నాన్నా, మీరేం ఆలోచించకండి. ఎప్పుడు ఏసీలో ఉన్న ఆయనకి వెన్నెల్లో భోజనం ఎంత బాగుంటుందో చూపిద్దాం. ఆయన్ని నేను తీసుకొస్తాను, మీరు ఆ ఏర్పాట్లు చూడండి. సారీ అల్లుడు గారు, అనుకోకుండా కరెంటు పోయింది. పర్లేదండి, మీ చేతుల్లో ఏముంది. మిమ్మల్ని చూస్తే వీడు అసలు విషయం మర్చిపోయి మాట్లాడుతూనే ఉండిపోతాడు. మీరు కూర్చోండి బాబు, ఇప్పటికే ఆలస్యమైపోయింది. మీరు కూర్చోండి. అల్లుడు గారికి ఆవకాయ పెట్టు. మీరుండండి, నేనన్నీ వడ్డిస్తాను కదా. ఏ అల్విని, నువ్వు ఆవకాయతో కలిపి పెట్టే అన్నం ముద్ద తిని చాలా రోజులైంది. నాకు ముద్ద పెట్టవే. అవునానమ్మా, నీ చేతులతో ఆవకాయ కలిపి పెడితే అమృతంలా ఉంటుంది. నాకు కూడా పెట్టు. సరే. మధు, సూపర్. నాకు కూడా నానమ్మా. నిజంగా అమృతంలో ఉంది నానమ్మా. నీ చేతుల్లో ఏం మాయ ఉందో కానీ నీ చేయి పడగానే ఆవకే అమృతం అయిపోయింది నానమ్మా. సూపర్, అంతే నానమ్మా. అమ్మా, అల్లుడు గారికి పెట్టు. ఆపేసావేంటి? ఆయనకు కూడా పెట్టు. ఏమనుకోకు బాబు, ఇది ఎంగిలి ప్లేటు, అందుకే నీకు పెట్టలేదు. వీళ్ళందరికీ అలవాటు. రమణి, బాబుకి ఆవకాయ పెట్టు, బాబే కలుపుకొని తింటారు. పర్లేదు, పెట్టండి.
పెట్టండి. అలాగే బాబు, అలాగే. అలివేనిలో ఉన్న మాయే అది. ఎదుటోళ్ళు ఎవరైనా ఎలాంటోళ్ళైనా దాని చిరునవ్వుతోటి, ప్రేమతోటి, పలకరింపుతోటి అలా గబుక్కున అయస్కాంతాన్ని లాగేసినట్టు లాగేసుకుంటుంది. మొన్నటి వరకు గుర్రుగా కోపంగా ఉండే ఈయన కూడా అలివేని ప్రేమకి సరెండర్ అయిపోయారు. ఎలా ఉంది బాబు? కొత్తగా ఉంది. నేను చాలాసార్లు ఆవకాయ తిన్నాను, కానీ ఇంత టేస్ట్ ఎప్పుడూ లేదు. చాలా బాగుంది. భోంచేయండి బాబు. బాబు, అమ్మ రోటి పచ్చడి బాగా చేసింది. పచ్చడితో తినండి. చాలండి, ఇప్పటికే ఎక్కువైపోయింది. తిను బావా, మధ్యాహ్నం దాంతో పోలిస్తే అసలు ఇది భోజనమే కాదు. ఏయ్, ఆట పట్టించింది చాలు, నోరు మూసుకొని తిను. బావని మరదలు కాకపోతే ఇంకెవరు ఆట పట్టిస్తారక్క? వీళ్ళిద్దరూ కలిస్తే ఎలానే ఉంటారు బాబు. మీరు తినే తినండి. బాబు. హాయ్ సుధీర్. హలో వదినా. భోంచేశారా సుధీర్? చేశాను వదినా. మీరు తిన్నారా? జస్ట్ ఇప్పుడే తిన్నాం సుధీర్. ఏంటి వదినా స్పెషల్? వెన్నెల్లో భోజనం. వెన్నెల్లో భోజనమా? అవును సుధీర్. ఏంటి, అన్నయ్యతోనే? అవును సుధీర్. అయినా ఏంటి అలా అడిగావు? అన్నయ్య గురించి తెలిసిందే కదా వదినా. ఆయనకు అలాంటివన్నీ నచ్చవు కదా, ఎలా తిన్నాడా అని. అలా ఏం లేదు. అయితే అన్నయ్య మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టట్లేదంటారు? ఆ ఇంటి నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు నాకు ఇదే భయం ఉండేది సుధీర్. దేనికి ఎలా రియాక్ట్ అవుతారో, ఎప్పుడు ఎలా ఉంటారో అనే భయంతో వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక అంతా మారిపోయింది. మండే సూర్యుడు కాస్త చల్లని చందమామ అయ్యాడు అంటే మీరు నమ్మరు, కానీ మీ అన్నయ్య బంగారం. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నారు. అందరితో కలిసి బానే ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటుదనా, ఎంజాయ్ కూడా చేస్తున్నాడా? అవును సుధీర్. పాటల ప్రోగ్రాం పెడితే పోటీ పడి మరి పాడారు. బావమర్దల సరదా పోటీల్లో భాగంగా బాహుబలి తాళి పెడితే కూడా కోప్పడకుండా తినడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మా అందరితో కలిసి నానమ్మ కలిపి పెట్టిన ఆవకాయ అన్నం ముద్దలు కూడా తిన్నారు. ఇవన్నీ మా అన్నయ్య చేశాడు వదినా? అవును సుధీర్, చెప్పాను కదా మీ అన్నయ్య బంగారం అని. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు వదినా, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాను. ముందు నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు. కళ్ళతో చూస్తూ కూడా నమ్మకుండా ఎలా ఉండగలను చెప్పు? మొత్తానికి అన్నయ్య కూడా మామూలు మనిషి అయ్యాడు, మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. సుధీర్, ఒకరోజు నేను ఎమోషనల్గా బాగా లో అయిపోయి డల్గా కూర్చున్నప్పుడు మీరొచ్చి నాకు ఒక మాట చెప్పారు, గుర్తుందా? మా అన్న మీకే కాదు, మాకు కూడా సరిగ్గా అర్థం కాడు, మీరే అర్థం చేసుకోవాలని కూడా నేను చెప్పను, కానీ ఏదో ఒకరోజు మా అన్నే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, ఖచ్చితంగా ఆ రోజు తొందరలోనే వస్తుంది, మీరేం బాధపడకండి అని చెప్పావు. నువ్వు చెప్పిన ఆ మాటని ఆ రోజు నేనంత సీరియస్గా తీసుకోలేదు, కానీ ఈరోజు ఆ మాట నాకు ఈరోజు గుర్తుకొస్తుంది సుధీర్. నన్ను మాత్రమే కాదు సుధీర్, అమ్మని, నాన్నని, దివ్యని కూడా అర్థం చేసుకున్నారు. ఇంతకాలం ఆయనకేం కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించేవారు. దానికోసం
ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఆలోచన కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు సుధీర్. ఎదుటి వాళ్ళు పడే ఇబ్బందుల్ని కూడా ఆలోచిస్తున్నారు. ఎవరిని ఏ చిన్న ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నారు. వదినా, మీరు చెప్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సర్ప్రైజింగ్గా కూడా ఉంది. ముఖ్యంగా నేను మీకు చెప్పిన మాటలు నిజమైనందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది వదినా. వీలు చూసుకొని నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎలానో నువ్వే ఫోన్ చేశావు. దేని గురించి వదినా? ఇందు గురించి. ఇందు గురించా? అవును సుధీర్, ఇందు గురించే కాల్ చేద్దాం అనుకున్నా. తన ఆచూకీ ఏమైనా తెలిసిందా? తనెక్కడుంటుంది, ఎక్కడ పనిచేస్తుంది అని ఏమైనా తెలిస్తే ఒక్కసారి నేను కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. కనీసం నాన్నకి మొహం చూపించడానికి కూడా తనకి ధైర్యం సరిపోదు. ఎలాగో అలాగా తనకి బుద్ధి మాటలు చెప్పి ధైర్యాన్నిచ్చి నాన్న ముందు నిలబెట్టాలి. అందుకే ఇందు ఎక్కడుందో వెతుకుదాం అనుకుంటున్నాను. ఏ మాత్రం దానికి మీరెందుకు వదినా? నేను ఖాళీగానే ఉన్నాను కదా. నీ పనుల్లో నువ్వు బిజీగా ఉంటావు కదా సుధీర్. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు వదినా? ఇది మేంటి సమస్య కాదు, మనింటి సమస్య. మీరక్కడ హ్యాపీగా ఉండండి. ఇందు ఎక్కడుందో గాలించి అడ్రస్ నేను పట్టుకుంటాను. బాయ్ సుధీర్, గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. మీకు అలవాటు లేని ప్లేసు, అలవాటు లేని వాతావరణం కాస్త ఇబ్బందిగానే ఉండొచ్చు. కొంచెం సర్దుకోండి. ఏసీలో ఉండే అలవాటైన మీకు ఇలాంటి చోట సర్దుకోవడం కష్టమే. నిద్ర కూడా పడుతుందో లేదో తెలీదు. ఈ విషయం గురించి నువ్వేం వరి అవ్వకు. ఏంటి చూస్తున్నావు? పర్లేదు, చెప్పు. మీకు థ్యాంక్స్ చెప్తే చిన్నదైపోతుంది, కానీ పెద్దగా థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. థ్యాంక్స్ దేనికి? నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా ఉండడం చేత కాదు. అంటే నేనలా ఉంటున్నానే ఏంటి? చచ్చా, మీ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. నేను లోపలేదనిపిస్తే అదే బయటకు చెప్పేస్తాను. మీకు కూడా నిజమే చెప్తున్నాను. మనకి పెళ్ళైనప్పటి నుంచి నిన్న మనం ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మీరంటే నాకు చాలా కోపం ఉండేది, ద్వేషం కూడా ఉండేది. మీరసలు నాకు నచ్చేవారే కాదు. దానికి చాలా కారణాలున్నాయనుకోండి. నన్ను గదిలోకి రానికపోవడం వల్ల, వేరే గదిలో ఉంటున్నా రకరకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. అవమానంగా కూడా ఫీల్ అయ్యాను. అందులో నుండి పుట్టినవే ఈ కోపం, ద్వేషం, అయిష్టం అన్నీ. కానీ ఈ నిమిషం మీ మీద నాకు ఆ కోపం కానీ, ద్వేషం కానీ, బాధ కానీ ఏమీ లేవు. దీనికి కొన్ని కారణాలున్నాయి. మీరు ఇంటికొచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు మీరు నడుచుకున్న విధానం, మమ్మల్ని, మా ఇంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకున్న విధానం, అన్నిటికంటే ముఖ్యంగా మా నాన్న విషయంలో మీ అమ్మమ్మ మాట్లాడింది తప్పు అని వాదించడమే కాకుండా ఆవిడతో మా నాన్నకి క్షమాపణ చెప్పించారు. అప్పుడు మీరంటే గౌరవం కలిగింది. మీ అమ్మగారు ఏసీలు తెప్పించినప్పుడు మాకు లేనితనాన్ని ఎత్తి చూపించిందని మీ అమ్మగారికి చెప్పి ఏసీలను వెనక్కి పంపించినప్పుడు మీరు చాలా ఉన్నతంగా కనిపించారు. అవి నాలో తెలియని తృప్తిని, సంతోషాల్ని ఇచ్చింది. మా నాన్న లేనితనం గురించి నలుగురు మాట్లాడుకునే అవకాశం లేకుండా చేశారు. మా నాన్న తలదించుకునే పరిస్థితి రాకుండా చేశారు. నా సంతోషానికి కారణమయ్యారు. థ్యాంక్స్. నాన్నంటే అంతిష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఏంట్రా పిలిచావు? ఏం లేదమ్మా, చాపా దిండు తీసుకుని ఎక్కడికో వెళుతున్నట్టున్నా? అవునరా,
హాల్లో ఇక్కడే ఎక్కడన్నా పడుకుందామని తెచ్చుకున్నా. నేను మీ కోళ్ళ హాల్లో పడుకుంటాం గానీ నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళి ముగ్గురు గదిలో పడుకోండమ్మా. ఎందుకు నాన్న? మేము గదిలో, మీరు హాల్లో. చాలా రోజుల తర్వాత వచ్చాను. మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో తెలీదు. ఉన్న ఈ ఒక్క రాత్రైనా అందరితో కలిసి పడుకుంటా. మనం అందరం ఒకే దగ్గర పడుకుందాం నాన్న. అందరూ ఒకే చోటంటే గదిలో సరిపోం కదమ్మా. రూమ్ లో సరిపోతే ఏంటి, అందరం హాల్లో పడుకుందాం. హాల్లో కూడా వద్దు, ఎంచక్కా బయట వెన్నెల్లో పడుకుందాం. ఏమిటే నీ కోరికలు? అప్పుడేమో వెన్నెల్లో భోజనాలన్నావు, ఇప్పుడేమో వెన్నెల్లో పడుకుందామంటున్నావు. వెన్నెల్లో పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో నీకేం తెలుసు అలివేని? పదండి పదండి, వెళ్దాం పదండి. ఎప్పుడో మీ చిన్నప్పుడు ఎండాకాలంలో పడుకునేవాళ్ళం. మళ్ళీ ఇన్నేళ్లకు పడుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అవునమ్మా, ఇంత ఎదిగినా పిల్లలు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయి చిన్నపిల్లలైపోయినట్టుంది.